ఎంతో టేస్టీగా ఉండే సద్దరొట్ట విత్ వెజిటబుల్ కర్రీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేమైతే భోగి పండుగ రోజు సద్దరొట్టెలు అయితే చేసుకుంటామండి. ఈ సద్దరొట్టెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే సద్దపిండిని తీసుకోవాలి. సద్దపిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ మిరపిత్తనాలు. మిరపిత్తనాలు అంటే ఎండమిరపకాయలు ఉంటాయి కదా విత్తనాలు, అవి 2 స్పూన్ల పల్లీల పౌడరు. వీటన్నిటిని వేసుకొని బాగా పిండినంతా కలుపుకోవాలి. తర్వాత వేడి నీటిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు అయితే బాగా వస్తాయండి రొట్టెలు, అందుకనే వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా ఒక ఉండలాగా తీసుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా నువ్వుల్లో డిప్ చేసి, చూసారు కదా, ఈ విధంగా ఆ ముద్దనైతే నువ్వుల్లో డిప్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని ఆ సద్దపిండి ఉంటుంది కదండి, ఆ సద్దపిండిని వేసుకొని ఈ విధంగా రొట్టెలాగా చేసుకోవాలి. చేత్తో నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ రొట్టెని స్టవ్ ఆన్ చేసి పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టుకొని ఆ పెనం మీద మనం వేసుకొని రొట్టెని ఈ విధంగా తడి అనుకున్నాం కదండి. ఇప్పుడు 2 వైపులా బాగా కాల్చుకోవాలి. చూసారు కదా, సద్దరొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఇది వెజిటబుల్ కర్రీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి, చాలామంది ఈ సద్దరొట్టెలేకే నువ్వులు విత్ బెల్లంతో చేసినటువంటి ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని తింటారండి. నువ్వులు బెల్లంతో వేసుకునేది చాలా బాగుంటుందండి. హెల్దీ రొట్టె సద్దరొట్టె.